ధాన్యం సేకరణలో ఎక్కడా తప్పు జరగడానికి వీలు లేదని, తేమ శాతం లెక్కింపులో కూడా ఖచ్చితత్వం ఉండాలని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసిన 24 గంటల్లోనే అకౌంట్లో డబ్బులు జమ అవుతున్నాయని తెలిపారు. కృష్ణా జిల్లా గంగూరు గ్రామంలో రైతులతో అధికారులతో మాటామంతి నిర్వహించిన ఆయన రైతుల ఆర్థిక పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. దిగుబడి పెరిగేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికారులకు సూచనలు చేశారు. రాష్ట్రంలో వ్యవసాయంలో కూడా యాంత్రీకరణ పెరిగితే రైతులకు శ్రమ తగ్గడంతో పాటు ఉత్పత్తిని పెంచుకునే అవకాశం ఉంటుందని సీఎం చంద్రబాబు అన్నారు. పెట్టుబడి తగ్గించి రైతులను అప్పుల ఊబి నుంచి బయటకు తీసుకొచ్చి ఉపశమనం కలిగించడంతో పాటు ఆదాయం పెంచాలన్నదే తమ ప్రభుత్వ సంకల్పం అన్నారు. గంగూరు రైతు సేవ కేంద్రంలో స్వయంగా ధాన్యం కొనుగోలును పరిశీలించారు. రైతుల నుంచి ధాన్యం సేకరణ ఎలా చేస్తున్నారో సేవా కేంద్రం సిబ్బంది సీఎంకు ప్రత్యక్షంగా వివరించారు. రైతులు ధాన్యం ఎలా అమ్ముతున్నది సీఎంకు వివరించారు. గతేడాది కంటే ఈ 7% పంట ఎక్కువగా వచ్చిందని, మిషన్ కోత వల్ల ఎకరానికి 5-6 వేలు కలిసి వచ్చిందని రైతులు సీఎంకు వివరించారు. కోసిన గడ్డిని బయోఫ్యూయల్ ప్లాంట్ కోసం తీసుకుంటే మరో 5,000 వరకు రైతులకు లబ్ధి చేకూరే అవకాశం ఉందని సీఎం అన్నారు. ధాన్యం కొన్న 48 గంటల్లోనే డబ్బులు జమ అవుతున్నాయా అని సీఎం అడుగ్గా 24 గంటల్లోనే డబ్బులు జమ అయ్యాయని ఓ రైతు సమాధానమిచ్చారు. ధాన్యం సేకరణకు ఒకేసారి షెడ్యూలింగ్ లేదా వేర్వేరు రోజుల్లో పంటకు వస్తే 2-3 పర్యాయాలు పార్ట్ షెడ్యూలింగ్ ఇస్తున్నట్లు సిబ్బంది సీఎంకు వివరించారు. సాగు చేస్తున్న పొలాన్ని బట్టి రైతుకు దిగుబడి ఎంతొస్తుందో ఇకపై నమోదు చేయాలని అధికారులకు సీఎం సూచించారు. నేను రాబోయే రోజుల్లో ఏమంటున్నానంటే డ్రోన్ పంపించాలని. డ్రోన్ పంపిస్తే ఎక్కడ తెగులుందో అక్కడే మందు కొట్టాల. ఒకప్పుడంతా పొలం అంతా కొట్టేవాళ్ళు మీరు. ఇప్పుడు ఆ పరిస్థితి రాకూడదు. ఇంకా ఎక్కడైతే తెగులుంటే అక్కడే కొట్టి కంట్రోల్ చేసే పరిస్థితి వస్తుంది. అలాంటి మెషిన్స్ వచ్చాయి. ధాన్యం కొనుగోలు విషయంలో అధికారులు అవలంబిస్తున్న విధానాలను స్వయంగా పర్యవేక్షించేందుకు సీఎం చంద్రబాబు రైతుల వద్దకు వెళ్లారు. రైతు సేవా కేంద్రంలో ధాన్యం ఇచ్చేందుకు వచ్చిన రైతులతో నేరుగా మాట్లాడారు. రైతు తెచ్చిన ధాన్యంలో తేమ శాతాన్ని ఎలా గణిస్తున్నారో సీఎం చంద్రబాబు దగ్గరుండి పరిశీలించారు. తేమ శాతం విషయంలో సేవా కేంద్రం వద్ద ఎంత రీడింగ్ వస్తే మిల్లులో కూడా అంతే రావాలని, మార్పు వస్తే సంబంధిత అధికారులపై చర్యలు తప్పవని సీఎం హెచ్చరించారు. సలహాలు సూచనలు ఇవ్వాలని రైతులను కోరారు. ఏ పంట పండిస్తే ఎక్కువ ఆదాయం వస్తుందో భూమి, వాతావరణ పరిస్థితులు అంచనా వేసుకుని సాగు చేయాలని సీఎం సూచించారు. సాగునీరు సరైన సమయంలో ఇవ్వకపోవటం వల్ల అకాల వర్షాలు, తుఫాన్ల వల్ల రైతులు నష్టపోయి అప్పుల పాలవుతున్నారని, 5 ఏళ్లలో కాలువల్లో పూడిక కూడా తీయలేదని రైతులు సీఎంకు తెలిపారు. 3,13,670 మంది రైతులకి 45 గంటల కంటే ముందే ఇచ్చారు. ఈ మానిటర్ టెస్ట్ లో స్టాండర్డైజేషన్ చేస్తే ఇంకా మెరుగైన ఫలితాలు వస్తాయని రైతు సేవా కేంద్రంలో ఒక మిషన్ పెట్టాం. రైస్ మిల్లర్ కూడా ఇంకొక మిషన్ ఉంది. ఈ 2 సింక్ చేయాలి. టెక్నాలజీ ఉపయోగించి రైతుల ఖర్చు తగ్గించి ఆదాయం ఎట్లా పెంచాలి. అదే సమయంలో ఈ డ్రోన్స్ ఇవన్నీ ఉపయోగించి పెస్ట్ మీద కూడా చాలా వరకు కంట్రోల్ చేసి ప్రిసిషన్ అగ్రికల్చర్ తీసుకొస్తే చాలా వరకు పెస్టిసైడ్స్ మన వాడకం తగ్గే పరిస్థితి వస్తుంది. దానివల్ల కూడా లాభాలు వస్తాయి. పట్టిసీమ ద్వారా సకాలంలో వరి నాట్లకు నీరు అందిస్తామని, సైక్లోన్ బారిన పడకుండా ముందే నాట్లు వేయడానికి సిద్ధమా అని సీఎం రైతులను అడిగారు. ముందే నీళ్లు ఇస్తే నాట్లు వేస్తామని రైతులు సమాధానం ఇవ్వడంతో సీఎం ఆ దిశగా ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. రైతులు కోరినట్టు ఇకపై పొలం వద్దకే ఆరబోత యంత్రాలను పంపిస్తామని సీఎం హామీ ఇచ్చారు. కాలువపై ఆక్రమణలను తొలగించడం, పూడిక తీయటం ద్వారా పంట పొలాలకు నీరు అందేలా చేస్తామని సీఎం వెల్లడించారు. ఏ పంటకు ఎంత డిమాండ్ ఉంది, మార్కెటింగ్ ఎలా చేసుకోవాలనే దానిపై రైతులకు అధికారులు దిశానిర్దేశం చేయాలని సీఎం సూచించారు. మరోవైపు సెంటు భూమి కబ్జా చేసిన తాట తీస్తాం, జాగ్రత్తగా ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు హెచ్చరించారు. కృష్ణా జిల్లా ఈడ్సుగల్లులో నిర్వహించిన రెవెన్యూ సదస్సులో సీఎం మాట్లాడారు. ఇతరుల భూములు కబ్జా చేయకుండా కొత్త చట్టం తెచ్చామని, భూ కబ్జాలు, మోసాలు, బెదిరింపులు చేస్తే కఠిన శిక్షలు ఉంటాయని స్పష్టం చేశారు. ఎవరైనా సరే వేరే వాళ్ళ భూములు కొట్టేస్తే, కబ్జా చేస్తే అలాంటి వారిపైన చాలా కఠినంగా ఉంటాం. భూ ఆక్రమణ చేసిన, బలవంతంగా బెదిరించి లాగేసుకున్న, మోసం చేసి లాగేసుకున్న కొత్త చట్టం వర్తిస్తుంది. 6 సంవత్సరాల నుంచి 17 సంవత్సరాల వరకు జైల్లో పెట్టి అధికారం ఇచ్చాం.
ఒకసారి ఎవరైనా సరే తప్పు చేస్తే వాళ్ళకు పీడీ యాక్ట్ కింద జైలుకు పంపించే హక్కు ఈ చట్టం కింద తీసుకొచ్చాం. గ్రామీణ ప్రాంతాల్లో, పట్టణ ప్రాంతాల్లో ఎక్కడ భూ కబ్జా జరిగినా ఆ భూ కబ్జా చేసిన వాళ్ళు జైల్లో పెట్టడమే కాకుండా ఎంత విలువ ఉంటుందో అంత విలువ చేసి ఫైన్ కూడా వేస్తున్నాం.